కొంతమంది ప్రార్థన చేయడానికి సిగ్గుపడతారు, కొంతమంది ఏడుస్తానికి సిగ్గుపడతారు, కొంతమంది 10 మంది చూస్తారు మనం ఏడిస్తే అరిస్తే సిగ్గుపడతారు. అట్లాంటి ప్రార్థనలు ఎప్పుడు పనిచేయవు. ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళబోయే పనిరావు. అలాంటి ప్రార్థనలు వేస్తే హృదయపూర్వకంగా నీ ప్రార్థన ఉండాలా. ఎట్లుండాలని ప్రార్థన? హృదయపూర్వకంగా నీ ప్రార్థన ఉండాలా. ఆ ప్రార్థన హృదయపూర్వకంగా ఎప్పుడైతే ఉంటుందో ఎక్కడున్నా కానీ దేవుడు నీ దగ్గర నడిపిస్తుంది, యేసు నీ దగ్గర నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక సహోదరు వచ్చింది ఒక రోజు. నేను చాలా మందిని చూశాను, కానీ కొంతమందిని చూసినప్పుడు నాకు కూడా హృదయంలో బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది నాకు కొంతమందిని చూస్తే. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం అంత బలంగా ఉంటుంది, అంత గట్టిగా ఉంటుంది. వాళ్ళు ఏమైనా ఆపలేరు, వాళ్ళ విశ్వాసం దేవుడు తప్పించలేరు. వాళ్ళ ప్రార్థన దేవుడు దిగి రావాల్సిందే. అలా ఉంటే వాళ్ళ ప్రార్థనలు అర్థమవుతుందండి. ఒకరోజు ఒక సహోదరు వచ్చింది, దగ్గర కూర్చుంది, వాక్యం వింటుంది. వాక్యం వింటుందే కానీ ఆ మనసులో లేదు. అర్థమవుతుంది మీకు? ఆ మనసులో లేదండి. వాక్యం వింటుంది అంతే, మనసు వాక్యం ఉంటుంది, ఆత్మ దేవుడికి మాట్లాడుతుందండి. ఆత్మ ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది, అమర్చి కూర్చుంది, కొంగేసుకుంది, కన్నీరు తుడుచుకుంటుంది, వాక్యం ఉంటుంది, కన్నీరు తుడుచుకుంటుంది, వాక్యం ఉంటుంది. చూసారండి, చూసారా? వెంటనే దేవుడు నాతో అంటున్నాడు, ఫలానా సహోదరి నువ్వు వెళ్ళి చేయబెట్టాడు. నేను వెళ్ళి చేయబెట్టానండి. చేయబెడితే అప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుడు ఏం చెప్పాడంటే, నా కుమార్తె డాక్టరు నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. డాక్టర్ ఏం చెప్పాడంటమ్మా, నువ్వు బాకావు, నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. నేను నీ బాగు చేయబోతున్నాను, నేను నీ ఆయుష్ని పెంచబోతున్నాను. ఇదిగో నీ ఆయుష్, నీ కాలగతులు నా చేతిలో ఉన్నాయి. నేను నీ బాగు చేయబోతున్నాను, నేను నీ స్వస్థపరచబోతున్నాను. నేను నీ ఆయుష్ని నేను పెంచబోతున్నాను. భయపడుకో, అదే పడుకో, నీ ప్రార్థన నా సన్నిధికి చేరింది అని దేవుడు ఆ రోజు నా ద్వారా మాట్లాడాడు. హల్లెలూయా. అంటే ఆ కింద పడిపోయింది, అవి కూర్చున్నాయి, బాధపడిపోయింది, ఏడుస్తూ ప్రార్థన చేయడం మొదలుపెట్టింది, కన్నీరు కాచి పాపాలు పోవడం మొదలుపెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, నిజంగా విశ్వాసం కలిగిన హృదయం నుంచి వచ్చే ప్రార్థన దేవుడిని దగ్గర నడిపిస్తుంది. నన్నే దేవుడు పొమ్మన్నాడు, ఆమె నా దగ్గర రావడం కాదు, నువ్వు వెళ్ళి చేపెట్టు. చూశానండి, దేవుడే వచ్చాడు ఆ దగ్గరికి. దేవుడు వచ్చి దేవుడు దిగి వచ్చే ప్రార్థనలు చేయాలా. ఒట్టి ప్రార్థన కాదు, దొంగ ప్రార్థన కాదు, ఒట్టి పెదవుల ప్రార్థన కాదు. అర్థమవుతుందండి? హృదయంలోంచి ఇచ్చే ప్రార్థనలు, కేకలు వేసే ప్రార్థనలు, మనస్ఫూర్తిగా ప్రార్థనలు, ఆ ప్రార్థనలు చేయాలి నువ్వు. అప్పుడు నీ కుటుంబ పరిస్థితి నీవు భరిస్తావు, నీకు రోగం పోతుంది. అంతకుముందు ఆయన వచ్చాడు, ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు నేను నెల రోజులు చెప్తున్నానండి. ఎన్ని రోజులు చెప్తున్నాడు ఆయన? ఎన్ని రోజులు చేయడమా? నెల పైన వచ్చి ఒక్కసారి కూడా నాకు బాగా కలదండి. నా ముందు నాకు బాగా అయిపోయింది, ఆ విధికి బాగైంది, వీడికి బాగలేదు. చెప్పాలి మీరు. హృదయం నుంచి ప్రార్థన రావట్లేదు. అర్థమవుతుందండి? హృదయం నుంచి ప్రార్థన రావాలి. నీ హృదయం నుంచి ప్రార్థన వస్తే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చేతులు పెడతావా? హల్లెలూయా చదువా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెబుతున్నాను, నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి చెప్పే ప్రతి మాట కూడా లెక్క ఉంది. అర్థమవుతుందండి? ప్రతి ఒక్క దాని లెక్క ఉంది. అది నువ్వు తెలుసుకోవాలా. మనం అనుకుంటాము మన ప్రార్థన పనులు దేవుడు, మన ప్రార్థన దేవుడు అసలు ఆలకిస్తాడా? అసలు మన ప్రార్థన వింటాడా? మన పాపాత్మలే అబద్ధాలు ఆడుతుంటాం, లేకపోతే మన వృత్తి సరిగ్గా లేదు అని మనం అనుకుంటాం. నేను చెప్తున్నాను, నువ్వు పరిశుద్ధుడు అని, పరిశుద్ధురాలు అని, లేకపోతే మంచిదనం అని, గొప్పదనం అని. ఇది దీనికోసం కాదు, నీ విశ్వాసం చూసి. నీకు విశ్వాసం ఉంటే నువ్వు అపవిత్రమైన నీ విశ్వాసం ద్వారా పవిత్రపరుస్తాడు. తర్వాత నీ జీవితాన్ని మారుస్తాడు, నేను బాగు చేస్తాడు. అర్థమవుతుంది? అందుకే అన్నాడు, నేను నీతిమంతుల కోసం రానా, నేను ఎవరి కోసం వచ్చాను? పాపుల కోసం వచ్చాను. నేను
పాపుల కోసం వచ్చాను కానీ నీతిమంతుల కోసం రావాలా? డోంట్ కేర్, నీతిమంతులు అవసరం లేదు నాకు, పాపులు కావాలా. ఎందుకు? పరిశుద్ధపరచడానికి, పరిశుద్ధపరచడానికి. అవునా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. పాపంలో ఉన్న నీ జీవితాన్ని మార్చడానికి, శాపంలో ఉన్న నీ బ్రతుకులు మార్చడానికి, రోగంలో ఉన్న నీ శరీరం మార్చడానికి, ఎందుకు నా జీవితంలో నీ బ్రతుకులు మార్చడానికి, నీ ఆత్మను మా శుద్ధి చేయడానికి యేసుక్రీస్తు వారు ఇలా వచ్చాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మార్చుకోవాలి. ఈ ఉదయం నువ్వు మార్చుకొని ఆయన సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేయాలా? ఈరోజు నీ హృదయము ఆయనకు అప్పచెప్పాలా? ఈ రోజు నీ ప్రార్థన హృదయం నుంచి రావాలి. ఈ రోజు నీ ప్రార్థన రోజు వచ్చి చెప్పు కూర్చొని వినేసి వెళ్ళిపోయి యేసయ్య ప్రభు అల్లులే అంటే కుదరదు. కన్నీటితో ఈ రోజు నువ్వు ప్రార్థన చేయాలా? అది దేవుడు ఆశపడుతుంది. నువ్వు నిజంగా కన్నీటితో ప్రార్థన చేస్తే ఈ రోజు దేవుడిని తాగడానికి ఆశపడుతున్నాడు. మరి హృదయం నుంచి ప్రార్థన చేస్తున్నావా?